ఏం పేరు సార్? శ్రీనివాస్ అండి. సార్ ఎక్కడ సార్? కరీంనగర్ లోకల్. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది సార్? ప్రజెంట్ వచ్చేసి ఏంటి అంటే ఇటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కాదు, మాకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కాదు కాబట్టి ఎమ్మెల్యేది. సో అటు పూర్తి స్థాయిలో కేంద్రానికి సహకరించకుండా, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా ఉండడం వల్ల, సహకరించకుండా అని కాదు, కాకపోతే ఏంటి అంటే ఇటు ఎటు నుంచి సపోర్ట్ ఉన్న అంటే ఎమ్మెల్యే కాదు కాబట్టి కొంత ఉంటుంది నిర్లిప్తత. ఎంపీ గారి గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎంపీ అయితే స్థానికంగా మీ ఇక్కడ వాళ్ళే. తన పనితీరు ఎట్లా ఉందని అనుకుంటున్నారు? బాగుందండి. ఎందుకంటే కేంద్రం నుండి ఫైట్ చేసుకొని స్మార్ట్ సిటీ కావచ్చు, లేదు అంటే ఆర్ఓబి కావచ్చు, రైల్వే వంతెన, అది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోని తను ఆర్ఓబి శాంక్షన్ చేయించుకున్నాడు. అండ్ కొన్ని తన అంటే ఈ రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ తన మార్క్ ఆఫ్ పొలిటికల్ అట్లా బాగానే ఉందండి. రేవంత్ సర్కార్ మీద మీ అభిప్రాయం సార్? ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటే చాలా బాగుందండి. అగ్రెసివ్గా పనిచేస్తున్నాడు. ఏదైతే హామీలు 6 అన్నాడో 6 గ్యారంటీలు అని, ఆ 6 స్థాయిలో అమలవుతున్నాయి అవ్వట్లేదు అండి. 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. 2500 రూపాయలు మహిళలకు అని చెప్పేసి అన్నారు. అది ఇచ్చిన వాళ్ళు మర్చిపోయారు, తీసుకొని ఎవరైతే అనుకొని ఓటేశారో వాళ్ళు మర్చిపోయారు. సో ఏదంటే ఇప్పుడు ఖజానా లోటు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. సో కష్టపడి అయితే పనిచేస్తున్నాడు, అగ్రెసివ్గా పనిచేస్తున్నాడు. సార్ మీ ఎమ్మెల్యే గారి పనితీరు సార్? అది ఎప్పుడు తెలుస్తుందండి మనకు పనితీరు అనేది. దాటిపోయింది. మంచి పేరు ఉంది పర్సన్గా. ఇప్పుడు నిలబెట్టినా మళ్ళీ గెలిచే సత్తా ఉంది. కాకపోతే ఏంటి అంటే ఈ నిధుల గురించి కానీ ఇప్పుడు ఏంటి అంటే పార్షాలిటీ లాగా చూస్తుంది గవర్నమెంట్ అయినా ఏదైనా. కరీంనగర్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి అంటే ఇంకాస్త మెరుగుపడితే బాగుండేమో అని. ఇప్పుడు మామూలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలుసు కదా సార్? అవునండి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది అనుకుంటారా, లాభం జరిగింది అనుకుంటున్నారు? అంటే మా వరకు మేము అగ్రికల్చర్ కాదు, కాకపోతే ఏంటి అంటే కరీంనగర్లో మేము చూసుకునేది అంటే గ్రౌండ్ వాటర్ చాలా పెరిగిందండి, మనకి చాలా పైకి వచ్చిండే. సో దానివల్ల మాకైతే ప్లస్సే ఉండే, ఎక్కడైతే ప్రాబ్లం లేదండి. సార్ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటారు? మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా? అది వాళ్ళ ఏంటి అంటే నేను అనే తత్వం వాళ్ళ నుంచి బయటకు వచ్చేసి అంతా మనము అనుకునేది ఉంటే ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఏంటి అంటే దొరల పోకడు అంటారు కదా, అలానే ఉంది ఇప్పటికీ కూడా. వాళ్ళది పూర్తి స్థాయిలో ఇంకా మనము అనే కలుపుకొని పోయేటట్టుంటే ఇంకా వాళ్ళు బాగుపడవచ్చు. వాళ్ళు చేసిన పనులు బాగానే ఉన్నాయి, చాలా చేశారు. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడు మనము అనే స్థాయిలోకి వచ్చేది ఉంటే ఇంకా బాగుండు. వాళ్ళు కూడా ఈసారి కూడా హ్యాట్రిక్ వచ్చేదే ఉండే. కరీంనగర్ అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎక్కువ ఉందనుకుంటారు సార్? ఏ పార్టీ? మాకు ఏది ఉంటే డైరెక్ట్ అప్పుడు గంగుల కమలాకర్ది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం స్మార్ట్ సిటీ నిధులను తీసుకొచ్చేసి బండి సంజయ్ గారు కూడా చాలా చేశారండి బీజేపీ నుంచి. సార్ కరీంనగర్లో బీజేపీ బలం పెరుగుతుంది అనుకుంటారా, బీఆర్ఎస్ బలం పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రెండు సమానంగానే ఉన్నాయండి కరీంనగర్లో. ఈ రెండు సమానంగానే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు కనుక జరుగుతాయి సార్, మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆయన పార్టీ గురించి కాకుండా ఆయన వ్యక్తిగతంగా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.